నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తామన్న భట్టి విక్రమార్క. ఏపీ పాఠశాలల హేతుబద్ధీకరణపై మండలి ప్రశ్నోత్తరాలలో వాడి వేడి చర్చ. ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపణలు తప్పుపట్టిన మంత్రి నారా లోకేష్. ఎస్సీలను వర్గీకరణ చేయడం దేశానికి మంచిది కాదన్న మాజీ కేంద్ర మంత్రి. రాబోయే రోజుల్లో దీని ప్రభావం తెలుస్తుందన్న కాంగ్రెస్ నేత చింతామోహన్. నీరు లేక వెలవెలబోతున్న నాగార్జున సాగర్ జలాశయం కనిష్ట నీటి మట్టానికి చేరితే సాగు తాగునీటి లభ్యత కష్టమన్న నిపుణులు. తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి 3,04,965 కోట్లతో బడ్జెట్ను సభకు సమర్పిస్తున్నట్టు చెప్పారు. రెవెన్యూ వ్యయము 2,26,982 కోట్లు, మూలధన వ్యయము 36,504 కోట్లుగా తెలిపారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నామని తెలిపారు. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారని, ప్రభుత్వ ప్రతి చర్యను నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. చేపట్టాం 2024-25 ఖరీఫ్ సీజన్లో 10,35,484 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 12,511 కోట్ల 76 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయటమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్ర రైతుల ప్రయాణం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యంతో ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తున్నాం. ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం లేని కారణంగా మన రైతులు సరైన ధర లభించనందున కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధించేలాగా కృషి చేశాం. తద్వారా ఆయిల్ పామ్ రైతులకు టన్నుకి 2,000 రూపాయలు అదనపు లబ్ధి చేకూరి ఆయిల్ పామ్ సాగు మరింత లాభదాయకంగాను ఆకర్షణీయంగాను మారింది. ఉద్యానవన సాగులో బిందు సేద్యం కొరకు సౌర విద్యుత్తును ఉపయోగించే రైతులకు ప్రాధాన్యతనిచ్చి వారికి ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తాం. వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్లో 24,439 కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం. పశువులు వ్యాధుల బారిన పడకుండా నిరోధించే టీకాలను ఉత్పత్తి చేసే తెలంగాణ పశు వైద్య టీకా ఉత్పత్తి కేంద్రం హైదరాబాద్ శాంతినగర్లో ఉంది. ఈ వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని మామిడిపల్లికి తరలించి 300 కోట్ల రూపాయలతో భారీగా విస్తరింపజేస్తున్నాం. అంతేకాకుండా కొత్త వ్యాక్సిన్ల ఆవిష్కరణకు అవసరమైన పరిశోధనలు చేపట్టే నిమిత్తం 100 కోట్ల రూపాయలతో అధునాతన యంత్రాలను తెప్పిస్తున్నాం. నూతనంగా ఏర్పాటయ్యే ఈ టీకాల కేంద్రంలో బ్యాక్టీరియల్ వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్లు, క్వాలిటీ కంట్రోల్, యానిమల్ టెస్టింగ్ ల్యాబ్లు, R&D, యానిమల్ బ్రీడింగ్ సెంటర్ వంటి వాటితో పాటు స్టాఫ్ క్వార్టర్స్ కూడా నిర్మిస్తాం. మన రాష్ట్రం నుండి భారీగా చేపల ఎగుమతిని ప్రోత్సహించడానికి రంగారెడ్డి జిల్లా కోహెడలో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ హోల్సేల్ చేపల మార్కెట్ను 47 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించాం. రాష్ట్రంలో మేలుజాతి పాడి పశువులను వృద్ధి చేయడానికి రంగారెడ్డి జిల్లా కంసాన్పల్లిలో ఒక కొత్త ఫ్రోజన్ సెమెన్ బుల్ స్టేషన్ ను 21 కోట్ల 6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నాం. దీని అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకొని వస్తాం. దీని ద్వారా సంవత్సరానికి
సుమారు 10 లక్షల ఫ్రోజన్ సిమెంట్ డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడుతుంది. పశుసంవర్ధక శాఖకు ఈ బడ్జెట్ లో 1674 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. ఏపీలో పాఠశాలల హేతుబద్ధీకరణపై శాసనమండలి ప్రశ్నోత్తరాలలో వాడీవేడి చర్చ జరిగింది. కొత్త విద్యా విధానాన్ని కాషాయీకరణ చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపించారు. సిలబస్ను బీజేపీ కాషాయీకరణ చేసిందన్నారు. హిందూ మతము, హిందూ దేవుళ్ళు అంటూ పలు అంశాలు పెట్టారన్నారు. రవీంద్రబాబు ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాషాయీకరణ ప్రకారం సిలబస్ మార్పు చేశారనడం సరికాదని తెలిపారు. అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని, విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దు అన్నారు. రాష్ట్రంలో 7-8 వేల స్కూళ్లలో 1 క్లాస్ 1 టీచర్ విధానం తెస్తామన్నారు. హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని, మాతృభాషను ప్రోత్సహించండి, కాపాడాలని కేంద్రం తెలిపిందని లోకేష్ చెప్పారు. భారతీయ విద్యాభవన్లో చదివాను. సిబిఎస్ఈ వస్తుందంటే పిల్లలు ప్రిపేర్ అవ్వాలి, యూనిట్ టెస్ట్ ఉండాలి, మనకి ప్రీ ఫైనల్, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్ అన్ని ప్రిపరేషన్ జరగాలి. జరగకుండా ఏకంగా పిల్లలు నెత్తే ఇబ్బంది పడతారని చెప్పారు. నేను మంత్రి అయిన తర్వాత నేను స్టడీ చేశాను. మాక్ టెస్ట్ నిర్వహిస్తే 90% మంది పిల్లలు ఒక సబ్జెక్ట్ మినిమం 1 సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు అధ్యక్ష. 90% మంది పిల్లలు. ఉపాధ్యాయుల్ని మీరు ట్రైన్ చేయరు, పిల్లల్ని మీరు ప్రిపేర్ చేయరు, ఏకంగా తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించాను అంటే పొరపాటున ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊరిలో ఏమవుతుంది అధ్యక్ష? సోషల్ ఇష్యూస్ వస్తాయి. చిన్న వయసులో పెళ్లి చేస్తారు, అది మీకు తెలీదా? మరి ఎందుకు ప్రిపేర్ చేయాలా మీరు వ్యవస్థని? ఎందుకు టీచర్ని ప్రిపేర్ చేయలేదు? అలాంటి టైంకి మీరు సిబిఎస్ఈ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకురావాలంటే ముందల నుంచే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎస్ఎస్సి ప్యాటర్న్ మనం మార్చాలి. ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. మేము ఆపలేదు అధ్యక్ష. ఐ హావ్ పోస్ట్పోన్డ్ ద డెసిషన్. నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళాం. మీరు దయచేసి చదవండి. నేను ఎక్కడ నిర్ణయాన్ని వెనక్కి, ఐ సెడ్ పోస్ట్పోన్ ఇట్ ఫర్ 3 years. పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం. పోటీ తత్వంలో పిల్లల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేద్దాం. మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్చడాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి అది మేము అమలు చేస్తున్నాం. అది ఇంకో పక్కన అధ్యక్ష టోఫెల్కి అధ్యక్ష 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళీ ఎందుకండి ఇంగ్లీష్ అంత పడిపోయింది చెప్పండి. మీరు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నా. ఎందుకు పడిందో గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. ఎట్లా అవుతాయి అధ్యక్ష? ఆ రోజు సుదీర్ఘంగా నేను చర్చించాను, అన్ని విషయాలు నేను మాట్లాడా. ఆ రోజు రాకుండా ఈ రోజు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తాం కరెక్ట్ కాదు. మాజీ మంత్రివర్యులు, మీకు తెలుసు హౌస్ రూల్స్, సిస్టమ్ మీకు తెలుసు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు. అన్ని వాస్తవాలు నేను మాట్లాడతా. 12 లక్షల మంది పిల్లలు తగ్గారు, తగ్గలేదని ఆయన అంటున్నారు. విత్ కంప్లీట్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. అంటే అధ్యక్ష ఎంత దారుణమైన పరిస్థితుల్లో మాకు విద్యాశాఖ వచ్చిందంటే కనీసం ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో మా దగ్గర డేటా లేదు అధ్యక్ష. ఆయన 2 సంవత్సరాలు మంత్రిగా చేశారంటున్నారు. మరి ఎందుకండి డేటా లేదు? ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో డేటా లేదు. ఎందుకు లేదండి? ఆయన సమాధానం చెప్పాలి కదా. ఎలాంటి డేటా లేక ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ తయారు చేయలేకపోతున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసినప్పుడు 6 నెలలు డాష్ బోర్డ్స్ చేసాం. చాలా ఈజీగా ఉండే, గ్రిప్ వచ్చింది నాకు సబ్జెక్ట్. ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ ఇప్పుడు తయారవుతున్నాయి. ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష. నేను 100కి 100% ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి. ఆ స్టాండ్ మేము తీసుకున్నాం సార్. యాప్ల భారం మేము తగ్గిస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సింగులర్ యాప్కి వచ్చేస్తున్నాం. సో ఉపాధ్యాయుల బాధ్యతలు ఏంటి, ఎంఈఓ బాధ్యతలు ఏంటి, డిఓ బాధ్యతలు ఏంటి, హెడ్ మాస్టర్ బాధ్యతలు ఏంటి, సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం. అదే యాప్ లో తల్లిదండ్రులు కూడా వస్తారు. సో వాళ్ళ పిల్లల అటెండెన్స్ ఏంటి, పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి, ట్రాన్స్పరెంట్ గా చూడాలి. ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా బెటర్ గా మనం చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం. సో ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి నిర్ణయం తీసుకున్నాం. పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడుగున నుంచోబెట్టద్దని నేను చెప్పాను అధ్యక్ష. గత 10 నెలలు మేము అదే పాటిస్తున్నాం. పిల్లలు స్కూల్లో ఉండాలా, పాఠాలు కరెక్ట్ గా నేర్చుకోవాలా. కర్ణాటక తరహాలో ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 15% పనులు ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణపై నిన్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీర్మానం చేయడం చూసి కళ్లల్లో కన్నీళ్లొచ్చాయని, ఎస్సీ వర్గీకరణ టీడీపీకి నష్టమని ఆయన తెలిపారు. దక్షిణ భారతదేశంలో దళితుల్లో 100లో 90 మంది మాలలు, ఉత్తర భారతదేశం దళితుల్లో 90% మాదిగలు ఉన్నారనేది చంద్రబాబుకు తెలియదన్నారు. ఎస్సీలను వర్గీకరణ చేయడం దేశానికి మంచిది కాదని, దేశ సమైక్యతకు చాలా నష్టమని, రాబోయే రోజుల్లో దీని ప్రభావం తెలుస్తుందన్నారు చింతామోహన్. కర్ణాటకలో సిద్ధరామయ్య మరి క్రితంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేశాయి.
కాంట్రాక్టుల్లో 24% కాంట్రాక్టుల్లో ఇస్తున్నారు. మరి అక్కడ కర్ణాటకలో ఎస్సీ ఎస్టీలకు 24% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఇస్తున్నారు? ఇక్కడ కావాలి వర్గీకరణ. నర్సుల ఉద్యోగాల్లో కాదు, క్లార్కుల ఉద్యోగాల్లో కాదు, జూనియర్ డాక్టర్ల ఉద్యోగాల్లో కాదు, జూనియర్ ఇంజనీర్ల ఉద్యోగాల్లో కాదు. కావలసింది వర్గీకరణ ఇక్కడ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, బ్యాంకుల్లో, సుప్రీం కోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీల్లో వర్గీకరణ ఆపి పేదవాళ్ళ అమాయకత్వాన్ని చిచ్చుకు ఆజ్యం పోసి నిర్ణయం తీసుకున్నటువంటి మా మిత్రుడు చంద్రబాబు నాయుడికి నేను ఏం చెప్పాలా? ఏం చెప్పలేను, మౌనంగా ఉంటా. కానీ నష్టం చంద్రబాబు నాయుడికి భవిష్యత్తులో, నష్టం లోకేష్ బాబుకి భవిష్యత్తులో. ఇది స్పష్టం స్పష్టం స్పష్టం. మేమేం చేసుకో, ఏ ఇబ్బంది, నాకు ఇబ్బంది లేదు, నాకు లాభం. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నాకు లాభం, నష్టం మీకని తెలియజేస్తూ మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సనాతన ధర్మం. నేను మొన్న మదనపల్లికి వెళ్ళి మాట్లాడాను. సనాతన ధర్మం అంటే ఏంటి? 120 సంవత్సరాల క్రితం ముక్కు ముఖం తెలియని వ్యక్తులు మన దేశంలో విపరీతమైన కరువు, విపరీతమైన ఆకలి, విపరీతమైన జబ్బులు ఉన్నప్పుడు, టీబీ క్షయ రోగాలు ఉన్నప్పుడు బయట దేశాల్లో నుంచి వచ్చి మరి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా టీబీ శానిటోరియం స్థాపించారు చంద్రబాబు నాయుడు గారి జిల్లా మదనపల్లిలో. ఆ రోజు టీబీకి జబ్బులు లేవు, మందులు లేవు. మందులు లేకపోయినా 100 మంది, ప్రతి ఊర్లో 10 మంది 20 మంది క్షయతో బాధపడుతుంటే బయట దేశాల నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, వచ్చి అక్కడ పెట్టారు టీబీ శానిటోరియం. ఎందుకు మదనపల్లిలో పెట్టారు? ప్రపంచంలోనే గొప్ప ప్రాంతం అది. అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ దేశంలోనూ లేదు. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి వాతావరణం మదనపల్లిలో ఉంది. అందుకొరకే టీబీని నిర్మూలించే దాని కొరక ఆ రోజు మరి క్రైస్తవులు వచ్చారు. ముక్కు ముఖం తెలియని క్రైస్తవులు టీబీ మరి క్షయతో బాధపడుతున్నటువంటి రోగుల మధ్య పనిచేశారు. వాళ్ళు ఏమి మతం వాళ్ళది? వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయని. ఇది సనాతన ధర్మం. ఇది సనాతన ధర్మం అంటే ఊరికే పోయి అక్కడ పోయి నదుల్లో మునగడం కాదు, మరి అక్కడ పోయి శాలువాలు కప్పించుకోవడం కాదు, పిఠాపురంలో శాలువాలు కప్పించుకోవడం కాదు. దేశంలో అంటరానితనం ఉండేది. తెలుగు రాష్ట్రాల జల వర ప్రధాయినిగా పేరొందిన నాగార్జున సాగర్ జలాశయం నీరు లేక వెలవెలబోతుంది. తెలుగు ప్రజల ఆర్థిక, వ్యవసాయ, విద్యుతోత్పత్తి తదితర రంగాలకు ప్రాణం పోసే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్కు చేరుతుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 22 లక్షల ఎకరాలకు సాగునీరు, జంట నగరాలతో పాటు 100 గ్రామాలకు తాగునీరు అందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 519 అడుగుల నీరు మాత్రమే ఉంది. జలాశయం 510 అడుగుల కనిష్ట నీటి మట్టానికి చేరితే సాగుకు నీటి లభ్యత కష్టంగా మారుతుంది.
ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో 6, 7వ తరగతి విద్యార్థినుల పట్ల రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు. సుమారు 6 పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఇంట్లో చెప్తే కొడతానని ఉపాధ్యాయుడు పిల్లలను బెదిరించడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పట్ల ఎంఈఓకు ఫిర్యాదు చేసినా ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు ఆందోళన చేశారు. పాఠశాలలో అక్కడ విద్యార్థులు చెప్పే రంగారెడ్డి అనే టీచరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులు గురి చేస్తున్నారని చెప్పి ఆ చిన్న పిల్లలు భయపడుతూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో కోపోతులైన తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బంధువులందరికీ చెప్పుకొని అందరినీ తీసుకొని ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడానికి. ఇతను గత 10 రోజులుగా ఇలాగే దాదాపుగా 5, 6 పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి, మీరు ఇంట్లో ఏదైనా సరే చెప్తే మీ మీద చర్యలు తీసుకుంటాను, మీకు స్కూల్కి రానియను, మీ టీసీకి పంపుతాను, అట్లా రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లలు భయపడి తల్లిదండ్రులకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు. ఈ రోజు ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో ఈరోజు భయభ్రాంతులైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం జరిగింది. దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి కీచక ఉపాధ్యాయుల మీద ప్రభుత్వం ఉక్కు పాదంతో వీళ్ళ మీద శిక్షలు అమలయ్యేటట్టు మంచి సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేయాలని ఈరోజు అన్ని సంఘాల వారు కోరుకుంటున్నారు. కాబట్టి సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ జగదీష్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ రామరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దేశాల్లో జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము ఈరోజు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. వాళ్ళ అహంకారానికి నిదర్శనంగా మొన్న అసెంబ్లీలో స్పీకర్ గారిని వాళ్ళు దురుసుగా మాట్లాడడం, వారు ఇంకా అధికారంలో ఉన్నామన్న మదంతో మరి ఎవరికి కూడా వారి గౌరవాన్ని ఇవ్వకుండా మరి అసెంబ్లీ సెషన్లో జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూడడం జరిగింది. దానిలో భాగంగా వారు మాట్లాడిన దురుసుతనానికి వారు సభా గౌరవాన్ని ఉందా కాపాడనందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారము మా ప్రీతమ నాయకులు జగ్గారెడ్డి గారు మరియు నిర్మలా జగ్గారెడ్డి గారు ఆదేశానుసారము ఈరోజు సదాశివపేట మండల టౌన్ ఆధ్వర్యంలో ఇక్కడ కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నామనే అహంకారాన్ని వీడకుంటే భవిష్యత్తులో ఇంకా చాలా గుణపాఠం చెప్పవలసి వస్తుంది. ముఖ్య నాయకులు మరి దళిత సభాపతి అయినటువంటి ప్రసాదరావు గారిని ఏకవచనంతో పిలవడము, మరి సాంప్రదాయాలకు విరుద్ధంగా వారు మాట్లాడడం జరుగుతుంది. ప్రతి దానికి ఏదో ఒక గొడవ చేసుకొని అసెంబ్లీ నడకుండా చూడడానికి కోరిక వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు ఏ దళితుని కానీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చంద్రశేఖర్ గారు చెప్పినాడో అది చేయలేదు. అదేవిధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి దళిత సభాపతిని చేసినప్పుడు వారు కళ్ళు మండుతున్నాయి. వాళ్ళు ఓర్వరికనే మరి సభాపతి గారిని అవమానపరచడం జరుగుతుంది. ప్రజలారా మీరు గమనిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఒక్కొక్కటి నెరవేరుస్తూ ప్రతి ఒక్కటిని నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ప్రతి దానికి అడ్డుపడుతున్నారు. అదేవిధంగా మరి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు ఏదైతే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు, చేయలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు, చేయలేదు. అదేవిధంగా అర్జునులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇవ్వలేదు. వాళ్ళే కప్పి. మెదక్ పరిశ్రమలో 28వ తేదీన గుర్తింపు యూనియన్ కాలపరిమితి ముగుస్తున్న సందర్భంగా వెంటనే కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యక్రమంలో డీసీఎల్కి ఎంఆర్ఎఫ్ యూనియన్ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కార్మిక వర్గానికి గీటురాయిగా మిగిలేది సిఐటియు యూనియన్ ఒకటేనని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
సదాశివపేట్ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఈ నెల 28వ తారీఖు గుర్తింపు యూనియన్ కాలపరిమితి ముగుస్తూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఎంఆర్ఎఫ్ ఎంప్లాయీ CITU పక్షాన వెంటనే ఎన్నికలు జరపాలని చెప్పి DCL గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ DCL గారి గిట్ట కంపల్సరీ మేము జరిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఏది ఏమైనా ఈ సందర్భంగా CITUగా ఒకటే కోరుతా ఉన్నాం. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే కార్మికులది ఏదైతే లేబర్ కోడ్లు మారుతా ఉన్నాయో ఆ లేబర్ కోడ్ యాజమాన్యాలంతా అనుసరిస్తూ కార్మికులను నట్టేయడం ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నాయి, దోపిడీ చేస్తూ ఉంటున్నాయి. వీటన్నిటిని ఎదిరించాలంటే ఉన్నదల్లా ఏకైక సంఘం CITU సంఘం, అది ఎర్ర జెండాతో సాధ్యమని చెప్పి ఇప్పటికే MRF కంపెనీ అంతా అనుకుంటా ఉన్నారు. అది రేపు ఎలక్షన్లలో నిరూపితం జరుగుతుంది కంపల్సరీ. ఈరోజు MRF ఎంప్లాయీస్ అందరు ముక్త కంఠంతో CITU పక్షాన నిలబడ్డారని చెప్పి నిరూపిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకింత కార్మికులను ఐక్యం చేసి కార్మికుల సమస్యల పరిష్కారం CITU యూనియన్గా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయం ప్రథమ వార్షికోత్సవాలు ఈ నెల 17 నుంచి 19 వరకు 3 రోజుల పాటు నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు గురుకుల నాగరాజ్, ప్రధాన కార్యదర్శి అటిపాముల ఆనంద్ తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మహిళలచే 108 కలశాలతో ఊరేగింపు, స్వామివారి అభిషేకము తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అర్చకులు మాడుగుల సర్వతం శర్మ తెలిపారు. హైదరాబాద్ నగరానికి చెందిన ముకుంద అనే సంస్థ తమ ఉద్యోగులకు వరాలు అందజేసింది. సంస్థ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 20 మంది ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు, 2 ఉద్యోగులకు హైరేంజ్ కారులను అందజేశారు. బేగంపేటలోని కంట్రీ క్లబ్లో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, MD నిఖితారెడ్డిల చేతుల మీదుగా వాహనాలను అందజేశారు. ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకంగా 1 నెల వేతనంతో కూడిన చెక్కులను అందజేశారు. అనంతరం ఉద్యోగులందరికీ సంస్థ యాజమాన్యం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ, సంస్థ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల లాంటి వారని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవటంలో తమకు ఎంతో ఆనందం ఉంటుందని అన్నారు. ఒక చిన్న రూమ్ లో పార్ట్నర్ తో స్టార్ట్ అయిన ఈ ముకుంద జ్యువెలర్స్ జర్నీ ఇవాళ ఈ స్టేజ్ వస్తుందని ఎవరు ఊహించలేదు. సో ఒక 30-35 ఎంప్లాయీస్ తో స్టార్ట్ అయింది ముకుంద జ్యువెలర్స్. సో ఓన్లీ NR సర్స్ విజన్ అండ్ కృష్ణ సర్స్ హార్డ్ వర్క్ తోని ఇవాళ ఇక్కడ వరకు వచ్చినామని నమ్ముతున్నాం. సో ఒకటి చెప్తాను, ఎప్పుడు కష్టపడితే, ఏది ఆశించకుండా కష్టపడితే ఫ్రూట్స్ ఇలా వస్తాయని వీళ్ళిద్దరిని చూసి మనం అందరం నేర్చుకోవాలి. సో ఒక లేన్ లోపల మనం ముకుంద జ్యువెలర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కస్టమర్ వస్తే చాలు అనుకున్న రోజు నుంచి ఒక సాటర్డే రోజు చైర్స్ సరిపోక ప్లాస్టిక్ స్టూల్స్ వేసినప్పుడు ఆ రోజే ఈ సక్సెస్ వచ్చిందని అనుకున్నాం. అది ఒక బ్రాండ్ సక్సెస్ వచ్చింది.
సో ఎంతో మా స్టాఫ్ తక్కువ ఉండి డైలీ కౌంటింగ్ లేట్ అయ్యి నాకు కుకట్పల్లి అంటే చాలా క్లోజ్ నా హార్ట్కి. ఎందుకంటే ఆ జర్నీలో డైలీ మేము 12:30 వరకు నైట్ ఉన్నా ఎవ్వరు విసిపోకుండా మేమన్నా నెక్స్ట్ డే లేట్ వచ్చేవాళ్ళం. కానీ నెక్స్ట్ డే 10:30కి మళ్ళీ స్టాఫ్ అందరూ వచ్చేవాళ్ళు అదే ఎంతూజియాజంతో. సో డైలీ నైట్ 12:30, 1 ఉన్నా ఎంత ఇది ఉన్నా మనకి ఫస్ట్ అయితే మా జర్నీ అప్పుడు చెప్తే బాగుండదు, కానీ అప్పుడు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేస్తామంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఏదో ఒకటి పెట్టాలి అని దృక్పథంతో చిన్నగా కుక్కర్తో స్టార్ట్ చేసినాము. 25 to 30 మెంబర్స్ ఆ జర్నీ, ఆ 30 మెంబర్స్ స్టార్ట్ అయిన జర్నీ వల్ల 6 బ్రాంచెస్, నెక్స్ట్ 7th బ్రాంచ్ చందానగర్ వస్తుంది. అండి మన ముకుంద జ్యువెలర్స్ 2nd యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తున్నాము. సో కుకట్పల్లి బ్రాంచ్ స్టార్ట్ చేసి March 9th నాటికి 2 years జరిగింది. సో ఇవాళ 6 బ్రాంచెస్, ఓవర్ 400 ఎంప్లాయీస్ మన ఫ్యామిలీలో చేరినందుకు స్టాఫ్కి ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా గిఫ్ట్స్ కానీ బోనస్ రూపకంగా ఇస్తున్నాము. సో మంచి మంచి సేల్స్మెన్కి బైక్స్ ఇస్తున్నాము అండ్ చాలా హ్యాపీగా ఉంది. మా ఫర్మ్కి ఇంత కష్టపడి వాళ్ళ సేవలు అందించినందుకు స్టాఫ్కి ఒక టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా, ఒక అప్రిషియేషన్గా ఒక రోజు ఇవ్వాలి అని, అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి వాళ్ళ ముందు సన్మానించాలి, సత్కరించాలని ఇవాళ ప్రోగ్రామ్ చేపడుతున్నాము. సో దీని అంతటికి కారణం మీలాంటి కస్టమర్స్ మీరందరూ ఎంకరేజ్ చేసినందుకే. మళ్ళీ మళ్ళీ మీరు ఎంకరేజ్ చేయాలి, ముకుంద జ్యువెలర్స్ ఇలానే ముందుకు తీసుకెళ్ళాలి. ఒక 20-30 బైక్స్ దాకా ఇస్తున్నామండి, 2 కార్స్ ఇస్తున్నాము, అంతా స్టాఫ్కే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ అసెంబ్లీలో 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తామన్న భట్టి విక్రమార్క. ఏపీ పాఠశాలల హేతుబద్ధీకరణపై మండలి ప్రశ్నోత్తరాలలో వాడి వేడి చర్చ. ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపణలు తప్పుపట్టిన మంత్రి నారా లోకేష్. ఎస్సీలను వర్గీకరణ చేయడం దేశానికి మంచిది కాదన్న మాజీ కేంద్ర మంత్రి. రాబోయే రోజుల్లో దీని ప్రభావం తెలుస్తుందన్న కాంగ్రెస్ నేత చింతామోహన్. నీరు లేక వెలవెలబోతున్న నాగార్జున సాగర్ జలాశయం కనిష్ట నీటి మట్టానికి చేరితే సాగు, తాగునీటి లభ్యత కష్టమన్న నిపుణులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.